క్వశ్చన్ అవర్. నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సిబిఐ వేగవంతం చేస్తుంది. అటే పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ పై కూడా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఆ సంస్థ చైర్మన్ కు షోకాజ్ నోటీసులు అందించింది. ఎన్టీఏ పనితీరు లీక్ పై సమీక్ష చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న విచారణకు రావాలని ఎన్టీఏ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. వీరిలో ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషితో పాటు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషికి సమన్లు అందాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసు దర్యాప్తునకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోరింది. అటు ఈ కేసులో దూకుడు మీద ఉన్న సిబిఐ దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు 5 కీలక నిందితులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో దినేష్ బివాల్, మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, యష్ యాదవ్, శుభం కైర్నర్ ఉన్నారు. వీరిలో దినేష్ బివాల్ స్థానికంగా బీజేపీ కార్యకర్తగా ఉండటంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని షికార్కు చెందిన ఓ విద్యార్థి నుంచి పేపర్ లీక్ వ్యవహారం ప్రారంభమైనట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతను కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు సమాచారం. అతను ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసి తనతో పంచుకున్నట్లు, తర్వాత షికార్లోని ఓ హాస్టల్ యజమానికి కూడా పంపినట్లు అధికారులు తెలిపారు. ఆ హాస్టల్ యజమాని విద్యార్థి తండ్రేనని మొదటి ప్రచారం జరిగినప్పటికీ అది నిజం కాదని తర్వాత తేలింది. ఆసక్తికర విషయం ఏంటంటే పేపర్ లీకేజీపై మొదట పోలీసులకు సమాచారం కూడా ఇచ్చింది అదే హాస్టల్ యజమాని అని అధికారులు చెప్తున్నారు. అటు ఎన్టీఏ అధికారులను కూడా ప్రశ్నిస్తోంది సిబిఐ. మరోవైపు దినేష్ బివాల్ అరెస్ట్ నేపథ్యంలో రాజకీయ విమర్శలు కూడా పెరిగాయి. అశోక్ గెహ్లాట్ బీజేపీ ప్రభుత్వం ఈ కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నీట్ స్కామ్ లో ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? అసలు నిందితులను పట్టుకున్నారా? ఇప్పటికైనా ఆన్లైన్ ఎగ్జామ్ వైపు వెళతారా? ఎన్టీఏ చైర్మన్ కు నోటీసులతో సరిపెట్టుకుంటారా? నీట్ పేపర్ లీకేజీలో తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయా? ప్రొఫెసర్ల నుంచి బ్యూటీషియన్ టీచర్ల వరకు లింక్ ఉన్నాయా? పొలిటీషియన్ నుంచి డాక్టర్ల వరకు నిందితులైనా? కొత్తగా బ్యూటీషియన్ హస్తం కూడా తెరపైకి వచ్చిందా? ఎన్టీఏ వ్యవస్థే నిర్వీర్యం అయిపోయిందా? తమ స్వార్థం కోసం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా? వారిని ఏం చేయాలి అన్న హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సిబిఐ వేగవంతం చేసింది. అటే పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ పై కూడా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఆ సంస్థ చైర్మన్ కు షోకాజ్ నోటీసులు అందించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి మా కొలీగ్ శివాని ఉన్నారు. శివాని, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అసలు ఏం జరుగుతుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో? ఎందుకు అసలు లీక్ లేకుండా ఒక్క ఎగ్జామ్ సరిగ్గా కండక్ట్ చేయలేరా? నీట్ పేపర్ లీక్ అయిందన్న విషయం ఇది ఫస్ట్ టైం కాదు. దిస్ ఇస్ నాట్ ది వెరీ ఫస్ట్ టైం. ఆల్రెడీ జరిగింది కూడా. మళ్ళీ ఎందుకు జరుగుతుంది? లూప్ హోల్స్ ఎక్కడుందన్న క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతుంది. అందరు కూడా నీట్ ఎగ్జామ్ కి సంబంధించి డిస్కస్ చేసుకుంటున్నారు. హ్యాపీలీ అందరు స్టూడెంట్స్ కూడా నీట్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి మేము బాగానే రాసాము, అంత బాగా వచ్చింది, క్వశ్చన్స్ బాగానే వచ్చి మేము అనుకున్న క్వశ్చన్స్ వచ్చాయా, అది చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ నీట్ పేపర్ లీక్ అయిందన్న వార్త విని అటు స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఉలిక్కి పడ్డారు. వాళ్ళు కూడా మెంటల్లీ డిస్టర్బ్ అయ్యారన్న విషయం తెలుస్తుంది. సో పేపర్ లీక్ అయిందన్న విషయం తెలిసిన తర్వాతే 3 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఎందుకు జరుగుతుంది ఇది? అంటే ఒక్క ఎగ్జామ్ కూడా సరిగ్గా కండక్ట్ చేయలేకపోతున్నారా? ఇంకా ఎందుకు ఈ ఏజెన్సీ? కొన్ని రాష్ట్రాలు అయితే మాకు ఈ ఎన్టీఏ కండక్ట్ చేసే నీట్ ఎగ్జామ్స్ వద్దు, మేము స్వతహాగానే మా రాష్ట్రానికి సంబంధించి మేము ఎగ్జామ్ ని కండక్ట్ చేసుకుంటామన్న వాదన కూడా తెర మీదకి తీసుకొస్తుంది. ఒక్కసారి జరిగితే ఓకే, పొరపాటు అనుకోవచ్చు, కానీ సెకండ్ టైం జరుగుతుంది, థర్డ్ టైం కూడా జరిగే అవకాశం ఉందేమో. సో లెక్చరర్స్ నుంచి పొలిటీషియన్ వరకు, ప్రొఫెసర్ నుంచి బ్యూటిషియన్ వరకు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది. డిస్కస్ చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు అశోక్ గారు, ఎస్ఎఫ్ఐ లీడర్స్, అండ్ నవీన్ గారు, స్టూడెంట్స్ లీడర్స్.
సో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇద్దరికి నమస్తే అండి. చూస్తున్నాము, దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం నీట్ పేపర్ లీక్ అయిందన్న విషయం, దీనికి సంబంధించి వార్త మనం ఇప్పుడు వింటున్నాం. ఎందుకు పదే పదే జరుగుతోంది? ఎక్కడుంది మెయిన్ లూప్ హోల్స్? అశోక్ గారు చెప్పండి మీరు. మేడం, మే 3వ తారీఖు నిర్వహించినటువంటి నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 22 లక్షల మంది విద్యార్థులను ఈరోజు పరీక్ష రద్దు చేస్తున్నామని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు మీరు ఇందాక మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఎక్కడ ఇది లోపం జరుగుతుందని. ఈ రోజు పరీక్ష లోపలికి వెళ్ళాలనంటే కనీసం పెన్ను కూడా లోపలికి తీసుకొని వెళ్లకుండా ఎలక్ట్రానిక్స్ చెవుల కమ్మలు అవన్నీ కూడా తీసేసి అంత వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం దగ్గర అంత పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తా ఉన్నారు. అది పకడ్బందీగా పరీక్ష నిర్వహించినటువంటి సందర్భంలోనే ఈ రోజు పేపర్ లీక్ అయిందనంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు అయితే ఎవరి దగ్గర ఉన్నాయో ఆ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు కాబట్టి ఈ రోజు పేపర్ లీక్ అయింది. ఎందుకోసం అంటే ఈ రోజు రాజస్థాన్ రాష్ట్రంలో కోటా అనే నగరంలో అనేక రకాలైనటువంటి కోచింగ్ సెంటర్లు ఈ రోజు అలైన్ రిజోనెన్స్ గానీ ఫిజిక్స్ వాళ్ళ గానీ ఇలాంటి కోచింగ్ సెంటర్లు దేశవ్యాప్తంగా కొన్ని వందల విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్ లాగా వెలిసినాయి. ఈ కోచింగ్ సెంటర్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకు ర్యాంకులు కావాలన్న లక్ష్యంతో ఈ రోజు కొంతమంది విద్యార్థులకు డబ్బులు పెట్టి కొనుక్కొని ఈ రోజు యావత్ దేశంలో ఉన్నటువంటి 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఈ రోజు రోడ్డు మీద పడ్డాయని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పేపర్ లీకేజ్ అయింది ఎవరి వల్ల? ఎవరైతే పేపర్ తయారు చేస్తున్నారో ఆ ప్రొఫెసర్ పేపర్ లీకేజ్ చేసినంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు ఈ ఎన్టీఏ సంస్థ ఏ రకంగా ఉంది, ఎంత పకడ్బందీగా ఉందని. ఈ రోజు 3వ తారీఖు నీట్ పరీక్ష రాసిన వెంటనే ఎన్టీఏ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన ఒక ట్విట్టర్ లో కామెంట్ ఒక మెసేజ్ పెట్టిండు, ఈ నీట్ పరీక్షను పారదర్శకంగా మేము ఈ సంవత్సరం నిర్వహించడం అని చెప్పి. ఏదైతే మే 7వ తారీఖు మే 12వ తారీఖు ఈరోజు పరీక్ష రద్దు చేసామని చెప్పినో వెంటనే దాన్ని అతని ట్విట్టర్ నుంచి ఈరోజు తొలగించినటువంటి సందర్భం ఉంది. అంటే ఈ రోజు ఈ పరీక్ష పేపర్ లీక్ వెనుక ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ లో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి ప్రధాన ఎవరైతే అధికారులకు మంత్రులకు దగ్గరగా ఉన్నటువంటి బీజేవైఎం అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే ఈ రోజు పేపర్ లీక్ అయింది. ఈ పేపర్ ని కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకొని కొంతమంది విద్యార్థుల కోసం ఈ రోజు పేపర్ లీక్ చేయడం వల్ల ఇంతమంది విద్యార్థులకు ఈరోజు నష్టపోతా ఉన్నారు. ఈ రోజు నీట్ పేపర్ లీక్ అనేది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. ఈ రెండోసారి జరిగిన తర్వాత మొదటిసారి జరిగిన తర్వాత 2024 జూన్ 21న కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే పేపర్ లీకేజ్ పాల్పడతారో వాళ్ళ మీద కఠినంగా శిక్ష ఉండాలి. ఇంకొకరు ఎప్పుడు కూడా ఈ పేపర్ లీకేజ్ అంటే ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి చట్టం ఏదైతే ఉందో వాళ్ళు ఏమని చెప్తున్నారు, కోటి రూపాయల ఫైన్ వేసి 3 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేస్తామని చెప్పి వాళ్ళు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో ఉంది. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ను పకడ్బందీగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఈ రోజు పేపర్ లీక్ అయిందని చెప్పి ఈ రోజు మేము చెప్తా ఉన్నాము. ఎందుకోసం అనంటే ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉంటే రాజస్థాన్ లో కూడా బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ఈ రోజు వీళ్ళు చెప్తా ఉంటా ఉన్నారు. అదే సర్కార్ లో ఈ రోజు జరిగింది. ఈ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి సందర్భం ఉంది. ఈ రోజు 22 లక్షల మంది విద్యార్థులు అంటే 22 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఈ రోజు మనం చూస్తే 17 సంవత్సరాలకు సంబంధించినటువంటి అమ్మాయి నేను డాక్టర్ కావాలి, చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉందని చెప్పి డాక్టర్ కావాలి ఒక అమ్మాయి, నేను ఇంకెప్పుడు కూడా నీట్ పరీక్ష రాయను అని చెప్పి అమ్మాయి ఏడ్చుకుంటూ ఒక ట్వీట్ చేసినటువంటి సందర్భం ఉంది. అదే విధంగా లక్నోలో 75 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక ముసలాయన నేను డాక్టర్ కావాలని చెప్పి నీట్ పరీక్ష రాసి ఇంకెప్పుడు కూడా నేను నీట్ పరీక్ష రాయను, కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షలు ఏవి కూడా రాయనని చెప్పినటువంటి సందర్భం ఉంది. అంటే ఈ రోజు ఒక విద్యార్థి ఎన్నో సంవత్సరాలు కలలు అనుకొని ఈ రోజు నేను డాక్టర్ కావాలని కోరుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజు పరీక్ష ఒక్క నిమిషం అండి. సో నవీన్ గారు, నాట్ ఓన్లీ నీటే కాదు, మనం చూస్తున్నాము ఒక నీట్ విషయంలోనే కాదు, చాలా ఇండియాలో జరుగుతున్న చాలా ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా పేపర్ లీక్ అయిందన్న విషయం మనం చూస్తున్నాము. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ క్వశ్చన్ అవర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. వెల్కమ్ బ్యాక్. మనం నీట్ పేపర్ లీక్ విషయానికి సంబంధించి డిస్కస్ చేసుకుంటున్నాము. సో నవీన్ గారు, ఒక నీట్ పేపరే కాదు
నీట్ క్వశ్చన్ పేపర్ లీకే కాదు, దేశంలో జరుగుతున్న చాలా ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా పేపర్ లీక్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. బట్ స్టిల్ ఎందుకు ఒక ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఎంత జాగ్రత్తలు పాటించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయము మనం మర్చిపోతున్నామా? ఎందుకు లీక్ల మీద లీక్ జరుగుతుందన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో ఏంటి ఇప్పుడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు ఎన్టీఏ హాజరు కాబోతుంది కాబట్టి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం కూడా? మేడం నమస్తే మేడం. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ లో మరి 23 లక్షల మంది విద్యార్థులు హాజరైనటువంటి విషయాన్ని కూడా మనం అందరం చూస్తా ఉన్నాం. అదే విధంగా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాస్త నో ట్రాన్స్పరెన్సీ ఏజెన్సీగా మారింది. నీట్ అనగా మరి ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కాస్త నెగ్లిజెన్స్ ఎంట్రన్స్ టెస్ట్ అని మారిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి 23 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే పరీక్షకు హాజరయ్యారో మరి ఈ రోజు 2 నిమిషాలు లేట్ అయితే ఈ రోజు పరీక్షల హాల్లోకి పంపినటువంటి ఈ ఏజెన్సీ ఈ రోజు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మరి ఖరాబ్ చేసినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి. అదే విధంగా ఇప్పుడు చెప్పినట్టు ఎన్టీఏకి నోటీసులు ఇవ్వడం, మరి విద్యాశాఖ కమిషనర్ కి నోటీసులు ఇవ్వడం కాదు, మరి రాజస్థాన్ లో ఉన్నటువంటి ఒక పరీక్షా కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి పేపర్ లీక్ అయినటువంటి విషయాన్ని ముందే గమనించి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ గాని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ గాని ఈ రోజు వాళ్ళు చేసినటువంటి చిన్న పొరపాటు యావత్ 23 లక్షల మంది విద్యార్థులు తల దించుకునేటువంటి విషయాన్ని ఈరోజు అందరం కూడా గమనించాలి. అదే విధంగా పేపర్ కారకులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పేపర్ ప్రిపరేషన్ కమిటీలో వాళ్ళు మెంబర్ గా ఉన్నారు. మరి ఈ దీంట్లో చూసుకుంటే మనం శివరాజ్ అనేటువంటి కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వారు ఆర్సీసీ కోచింగ్ సెంటర్ ని నడుపుతా ఉన్నారు. మరి ఆ కోచింగ్ సెంటర్ లో విద్యార్థులు ఎవరైతే పరీక్షలకు హాజరయ్యారో వారి ద్వారా ఇంటర్వ్యూలు తీసుకొని ఈరోజు సామాజిక మాధ్యమాలలో పెట్టడం వల్ల మరి గతంలో ప్రిపరేషన్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళే కాబట్టి మరి గతంలో మరి ఇలాగా చెప్పినట్టు రాజస్థాన్ సంబంధించినటువంటి వ్యక్తి వేరే దగ్గర మెడికల్ సీట్ సంపాదించినటువంటి వ్యక్తి అదే కోచింగ్ సెంటర్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది వచ్చినాయని చెప్పి ఈ రోజు మరి కథనాలు వినిపిస్తా ఉన్నాయి. మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద మీరు అన్నట్టు దేశ ద్రోహం కేసు పెట్టి ఈ రోజు ఇంతమంది విద్యార్థుల మానసిక శోభకు కారకులైనటువంటి వ్యక్తిని జీవితాంతం జైల్లోనే ఉంచాలి. ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది నేషనల్ వైడ్ గా కండక్ట్ చేయడం వల్ల బీజేపీ పాలిత ప్రాంతాలలోనే ఈ పొరపాటు జరగడం వల్ల యావత్ భారతదేశం కూడా తలదించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదే విధంగా ఇల్లాంగా చెప్పినట్టు మరి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు గనక ఈ ఎగ్జామ్ లో కండక్ట్ చేసుకుంటే మరి విద్యార్థులకు పారదర్శకత ఉంటుంది. మరి ట్రాన్స్పరెన్సీని కనుక మనం మెయింటైన్ చేయగలిగితే విద్యార్థులందరూ కూడా న్యాయం చేయగలుగుతాం. ఈ రోజు 23 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు మానసిక క్షోభకు కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రిని, అదే విధంగా ఎన్టీఏని, దాంట్లో ఉన్నటువంటి ప్యానెల్ ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా జీవితాంతం జైల్లో పెట్టినా కూడా ఈ శిక్ష వాళ్ళకి సరిపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మరి మే 3వ తారీఖు రోజు జరిగినటువంటి పరీక్షకు ఈ రోజు మళ్ళా జూన్ 21న పెడతామని చెప్తా ఉన్నారు. మరి గతంలో జరిగినటువంటి పరీక్షల విషయం ఏంటనేటువంటి విషయం కూడా ఒకసారి మీరందరూ కూడా గమనించాలి. ఈ రోజు నేషనల్ ట్రేడ్ ఏజెన్సీ కాస్త భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థుల విద్యను దోచుకుంటూ ఈ రోజు అక్రమ మార్గంలో ఈ రోజు మెడికల్ సీట్లు పొంది మరి వీళ్ళు రేపు జరగబోయేటువంటి మెడికల్ ఎగ్జామ్లలో ఏ విధంగా పాస్ అవుతా ఉన్నారు అంటే చూడొచ్చు. ఈ రోజు నార్త్ స్టేట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఒకటే అటెంప్ట్ లో సీట్ సంపాదిస్తా ఉంటే ఈ రోజు సౌత్ స్టేట్ లో ఉన్నటువంటి వ్యక్తులు 3 నుంచి 4 సంవత్సరాలు చదువుకున్నా కూడా ఏదో సీట్ రాకపోవడం గల కారణం ఏంటనేది కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ పాలిత ప్రాంతాలలోనే మరి పేపర్ లీక్ కారకులు అవుతా ఉన్నారంటే మరి ఈ ప్రభుత్వానికి విద్యార్థుల మీద, విద్యా వ్యవస్థ మీద ఎంత చిత్తశుద్ధి ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం కూడా గమనించాలి. ఇలాగా మీరు చెప్పినట్టు మేడం వీళ్ళందరినీ దేశ ద్రోహం కేసు పెట్టి జీవితాంతం బయటికి రాకుండా చేసి మరి గతంలో ప్రిపరేషన్ కమిటీ ప్యానెల్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వారు కనుక ఎక్కడైనా కోచింగ్ సెంటర్ లో కోచింగ్ ఇస్తున్నట్టయితే మరి అది కూడా పక్కదారి పట్టేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి సిబిఐ కనుక స్వాతంత్రంగా దర్యాప్తు చేపట్టి గతంలో పేపర్ లీక్ కారకులు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే చదువుకున్నారో వారి మీద కూడా ఈ రోజు నేషనల్ కౌన్సిల్ కూడా వాళ్ళ మీద వేటు వేయాలి. అదే విధంగా ప్రిపరేషన్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా దేశ ద్రోహం కట్టి దేశం నుంచి బయటికి వెళ్లే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎన్టీఏ కాస్త భారతదేశ వ్యాప్తంగా వ్యాపారం చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మహేష్ గారు, పీడీఎస్యూ లీడర్. సో మహేష్ గారు నమస్తే అండి. మనం చూస్తున్నాము ఇప్పుడు
నీట్ పేపర్ లీక్ కి సంబంధించి ఎన్టీఏ తీసుకున్న డిసిజన్ కానివచ్చు, కండక్ట్ చేసిన వే కానివచ్చు, ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 23 లక్షల స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంది అని చెప్పొచ్చు. సో ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు? ఎన్టీఏ కమిటీ నుంచి అక్కడి నుంచే లీక్ వస్తుందంటే దీన్ని ఇంకా అంటే బయట వ్యక్తుల నుంచి కాదు, ఎన్టీఏ నుంచే ఇలాంటి పేపర్ లీక్ జరిగిందంటే చాలా షాకింగ్ గా ఉంది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? నమస్తే మేడం. ఈరోజు చాలా నీట్ గా నిర్వహించి భావి భారత డాక్టర్లను తయారు చేసినటువంటి ఒక నీట్ ఎగ్జామ్ అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలసత్వం కావచ్చు, లేకపోతే అవి అనుసరించేటువంటి విధానాలు కావచ్చు, విద్యార్థుల పాలిట శాపాలుగా మారినాయి. దానిలో భాగంగానే ఎన్టీఏకి సంబంధించి ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి దాని పేపర్ తయారీలో ఉన్నటువంటి లెక్చరర్సే ఈరోజు పేపర్ లీకేజీ పాల్పడడం అనేది ఇది ఎగ్జామ్ యొక్క శానిటీని కూడా ప్రశ్నిస్తా ఉంది. ఎగ్జామ్ శానిటీని ప్రశ్నించడం కాదు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్టీఏ కావచ్చు, ఎంత అలసత్వంగా ప్రదర్శిస్తా ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. ఇది మొదటిసారి కాదు, ఇది 2024లో కూడా ఒకసారి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయి మళ్ళీ రద్దుకు పోయి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి ఇప్పుడు మళ్ళీ రద్దు అయిపోయి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి పరిస్థితి మనకు ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే అసలు ఈ దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానం, ఎంబీబీఎస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఒకే పరీక్ష విధానం అనేది సరైనది కాదు. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇంత ముందు ఎట్లనైతే ఉందో అట్లనే ఎగ్జామ్ ని కండక్ట్ చేసే విధంగా అధికారాలని మొత్తం కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రాల ఫెడరల్ హక్కులను కూడా కాల్ రాసి ఈ రోజు ఎగ్జామ్ యొక్క సెంట్రలైజేషన్ భాగంగా ఈ ఎన్టీఏని తీసుకొచ్చారు. దీనిలో అనేక సార్లు లీకులు రావడం అనేది బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, ఎన్టీఏ కూడా స్పందించాలి. మొత్తం అరెస్ట్ చేయడమే కాదు, కఠినంగా శిక్షించాలి. దీనికి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న విషయం మనకు తెలుస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎవరినండి? బ్యూటిషియన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీన్ని ఎలా చూడొచ్చు? అదే ఇక ఈ ఎంత వరకు లీక్ కావాలో అంత ఎన్ని అవకతవకలు జరగాలనో అన్ని అవకతవకలు జరిగినాయి అనడానికి ఒక కారణంగా మనం దీన్ని చూడొచ్చు. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 75,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. లక్షల రూపాయల పేపర్లు అమ్ముకున్నారని అంటే ఇది ఎంత కుంభకోణం జరిగిందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి అంటే విద్యార్థులని ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంతైతే హెరాస్ చేసి వాళ్ళకి చెవు కమ్మలు తీపించడం, చైన్లు తీపించడం, అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు సెక్యూరిటీగా చూస్తున్నారు కానీ అది పైన ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత సెక్యూరిటీగా చూస్తున్నారు, ఎగ్జామ్ పేపర్ ప్రింట్ అయ్యే దగ్గర దాన్ని సెక్యూరిటీగా ఎగ్జామ్ పేపర్ని సెంటర్లకు తరలించే దాంట్లో అధికారులు కానీ ఎన్టీఏ కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 2017లో తమిళనాడు రాష్ట్రంలో సనిత అనే అమ్మాయి ఆ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు పెట్టిన ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి నీట్ రాస్తే తను క్వాలిఫై కాలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానం సరైనది కాదు. భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలను ఒక్కొక్క రాష్ట్రానికి ఒక అస్తిత్వం ఉంది, ఒక్కొక్క భాష ఉంది. కాబట్టి ఈ పరీక్ష విధానం సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రైట్, ఓకే. సో అశోక్ గారు, ఇప్పుడు ఎన్టీఏ అనే ఒక కమిటీ పెట్టినప్పుడు, ఒక ఏజెన్సీ ఉన్నప్పుడు దానిలో పనిచేసే వాళ్ళు, దాంట్లో సూపర్వైజర్స్ గా ఎవరైనా ఉన్నా ఒక మెంబర్ గా ఉండాలంటే ఇలాంటి పాయింట్స్ ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి, సో దట్ ఇలాంటి లీక్స్ అవ్వకుండా ఉండేందుకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కేంద్ర ప్రభుత్వం 2019లో దీన్ని పెట్టడం జరిగింది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓన్లీ ఎన్టీఏ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటది. ఆ ఎన్టీఏ సంస్థ అనేది మొత్తం పరీక్ష నిర్వహించే విధానం అదంతా కూడా ప్రైవేట్ సంస్థకు సంబంధించింది. కాబట్టి ఈ రోజు ఈ పేపర్ లీకేజీలు అనేది విపరీతంగా ఈ రోజు మనం చూసుకుంటే రెండోసారి పేపర్ లీకేజ్ కావడానికి కారణము ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పడం వల్లనే ఇలాంటి లీకేజ్ అవుతా ఉంది. ఎందుకోసం అంటే ఒక ప్రొఫెసర్ సంబంధించి పేపర్ తయారు చేసేటటువంటి ప్రొఫెసర్ల టీం ఎవరైతే సభ్యులు ఉంటారో ఆ సభ్యులు ఉన్నటువంటి ఒక వ్యక్తి పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. ఎందుకోసము? కేవలం డబ్బుల కోసమే, కొంతమంది విద్యార్థుల కోసము, వాళ్ళ స్వార్థం కోసం ఈ రోజు పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంత ముందుకు ఏ రకంగా నీట్ పరీక్ష నిర్వహించేదో 85% రాష్ట్రాల వారీగా, 15% ఆల్ ఇండియా కోటా విధంగా రాష్ట్రాల వారీగా ఏ రకంగా పరీక్ష నిర్వహించేదో ఆ రకంగానే పరీక్ష నిర్వహించాలని చెప్పి ఈ రోజు మేము ఎస్ఎఫ్ఐగా ఎప్పటి నుంచో చెప్తామన్నాము. ఇప్పుడు కూడా మా స్టాండ్ కూడా అదే ఆ రకంగా చేస్తేనే పరీక్షలు అనేది పారదర్శకంగా రాష్ట్రాల వారీగా నిర్వహిస్తే మంచిగా ఉంటుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం.
ఓకే, రైట్. సో నవీన్ గారు, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏం చెప్తున్నాయి అంటే అసలు ఈ ఎన్టీఏ అనే ఇదొక ఏజెన్సీ మాకు వద్దు, మేము స్వతహాగానే మాకు సంబంధించి మా రాష్ట్రానికి సంబంధించి మేము ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటాము వితౌట్ ఎనీ లూప్స్ అనేది వాళ్ళు చెప్తున్నారు. సో దీని గురించి ఏం చెప్పొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? మేడం, ఈ రోజు ఎన్టీఏ ఏదైతే పరీక్షలు నిర్వహిస్తా ఉందో ఆ నిర్వహించే క్రమంలో మరి ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాయిస్ అనేది ఖచ్చితంగా మరి వాళ్ళ భావాలనేటువంటి వ్యక్తపరుస్తూ ఉంటాయి. మరి ఈ రోజు ఎన్టీఏ చేతిలో ఉండాల్సినటువంటి ఈ ప్రైవసీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లు భారతదేశంలో ఉన్నటువంటి బ్యూటీషియన్ చేతిలోకి వెళ్తా ఉందంటే మరి ఈ రోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ రోజు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు తీసుకుపోయి ఈ రోజు బ్యూటీ పార్లర్ లో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు మనం కూడా చూడొచ్చు. ఈ రోజు కులకర్ణి అనేటువంటి వ్యక్తి, శివాజీ అనేటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా ప్రిపరేషన్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ కాస్త ఈ రోజు అందరూ కూడా పోయి ఈరోజు ప్రైవేట్ లా కోచింగ్ సెంటర్ చెప్పి మరి అందులో ఉన్నటువంటి వ్యక్తులకే హైయెస్ట్ మార్కులు రావడం, మరి వాళ్ళ దగ్గర నుంచే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆర్జించి మరి మా సంస్థలో చదువుకుంటే మీకు మెడికల్ సీట్లు వస్తాయని చెప్పి మరి అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులే ఈరోజు పేపర్ ప్రిపరేషన్ కమిటీలో ఉన్నారంటే మరి దీనికి కారణమని ఎవరన్నది కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈ రోజు ఎన్టీఏని రద్దు చేసి స్వాతంత్రంగా మాకు పెట్టేటువంటి ఆస్కారం ఏమైనా చెప్తా ఉన్నారంటే మరి ఎన్టీఏ ఏ ప్రాతిపదికన మరి పేపర్ లీక్ కారకులైనటువంటి వ్యక్తి మీద ఎందుకు కఠినంగా చర్యలు తీసుకుంటలేదు? మరి 2024లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా మేము పారదర్శకంగా నింపుతామని చెప్తా ఉన్నారు. ఈ రోజు 2 నిమిషాలు ఆలస్యం అయితే కూడా ఈ రోజు పరీక్షా హాల్లకు పంపినటువంటి ఈ ఏజెన్సీ మరి 23 లక్షల మంది విద్యార్థుల ఆత్మకు సమస్యలకు కారణాలు అవుతున్నావు అంటే మరి మనందరం కూడా చూసుకోవాలి. అదే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు అదే విధంగా నీటికి అదే విధంగా విద్యా కమిషన్, సెంట్రల్ విద్యా కమిషన్ గారికి నోటీసులు పంపించి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. మరి మీరు చేతులు దులుపుకోకుండా 23 లక్షల మంది విద్యార్థులకి పేపర్ లీక్ కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ గారు వారు వ్యవహరిస్తున్నటువంటి విద్యాశాఖకు రాజీనామా చేసి విద్యార్థులందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎన్టీఏలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జీవితాంతం కూడా బయటికి రాకుండా 23 లక్షల మంది. సో మహేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాము మొన్న మెయిన్స్ అయింది, మెయిన్ ఎగ్జామ్స్ అయిపోయింది అండ్ నీట్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేసారు. సో ఇవన్నీ కూడా టెక్నికల్ లైక్ టెక్నాలజీ హెల్ప్ తీసుకొని ఒక ప్రాపర్ దిగ్గజ కంపెనీలో ఈ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఇలా షీట్స్, ఓకే. సో నవీన్ గారు, ఇలా షీట్స్ మీద కాకుండా ఓఎంఆర్ షీట్స్ మీద కాకుండా ఆన్లైన్ ఎగ్జామ్స్ త్రూ వెళ్తే గానీ ఇలాంటి లూప్ హోల్స్ అనేది మనం కవర్ చేయొచ్చు అంటారా? ఇలాంటి పేపర్ లీక్ ని మనం కవర్ చేసే అవకాశాలు ఏమైనా ఉందంటారా ఆన్లైన్ టెస్ట్ ఒకవేళ కండక్ట్ చేస్తే? ఈ రోజు ఎన్టీఏ కాస్త ఆఫ్లైన్ మోడ్ లో ఈ రోజు పరీక్షలు మొత్తం నిర్వహిస్తా ఉంది. కానీ ఇందులో పేపర్ ప్రిపరేషన్ కమిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లే ఈ రోజు లీక్ కారకులు అవుతా ఉన్నారంటే రేపు ఆన్లైన్ మోడ్ లో పెడితే కూడా జరగనటువంటి ఆస్కారం లేదు. కావున అంటే ఆన్లైన్ మోడ్ లో ఉన్నప్పుడు ఈ మెయిన్స్ కి సంబంధించి, జేఈ మెయిన్స్ కి సంబంధించి ఎప్పుడు కూడా మనం లీక్ చూడలేదు కదా. సో ఒకవేళ ఆన్లైన్ త్రూ వెళ్తే ఇలాంటివన్నీ అరికట్టొచ్చు. మేడం, ఇప్పుడు మనకు ఏం అర్థం అవుతా ఉన్నదంటే గతంలో పేపర్ లీక్ అయినా కాదనేటువంటి విషయాన్ని ఈ రోజు సిబిఐ తేల్చాలి. ఎందుకంటే పేపర్ ప్రిపరేషన్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులే ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడతా ఉంటే రేపు ఆన్లైన్ మోడ్ లో పెట్టినా కూడా జరుగుతుంది అనేటువంటి ఆస్కారాన్ని కూడా చాయిస్తుంది. ఈ రోజు నేషనల్ వైడ్ గా భారతదేశం మొత్తం ఒకటే ఎన్నికలు పెట్టేటువంటి ఈ భారత ప్రభుత్వం ఈ రోజు ఒకటే దేశవ్యాప్తంగా ఒకటే రోజు ఎందుకు పరీక్ష నిర్వహించలేకపోతా ఉంది? మరి ఇక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులటువంటి మానసిక స్థితి ఏంటో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఎన్ని డబ్బులు ఉన్నా కూడా బుద్ధి మార్చుకోకుండా కోచింగ్ సెంటర్లలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు ప్రిపరేషన్ కమిటీలో పెట్టడం వల్లనే ఇవన్నీ అనాథాలకు గారకులు అవుతా ఉన్నారు. కాబట్టి పేపర్ ప్రిపరేషన్ కమిటీ కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో నిర్వహించిన విధంగా ఈ రోజు ఎన్టీఏని కూడా మొత్తం కూడా చేయాల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సో అశోక్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం అరికట్టొచ్చు అని మీరు అనుకుంటున్నారు? పేపర్ లీకేజ్ సంబంధించి ఎవరైతే పేపర్ లీకేజ్ చేస్తారో వాళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. ఇంకొకసారి పేపర్ లీకేజ్ చేయాలంటే భయపడే విధంగా అలాంటి కఠినమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకోసం అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏదైనా దీన్ని అరికట్టాలంటే ఏదో ఒక దాని జీవనం తీసుకొని వస్తున్నారు. దాన్ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వం లోపం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా లేకుండా భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకేజ్ కాకుండా ఉండడానికి కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఆ రకమైనటువంటిది తీసుకొని వచ్చి భవిష్యత్తులో ఇంకా ఏ ఒక్క పేపర్ కూడా లీకేజ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23 లక్షల స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంది ఎన్టీఏ. రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ఇస్ నాట్ ఓన్లీ ది సొల్యూషన్ అని అంటున్నారు. దీన్ని రూట్ కాజ్ నుంచే క్లియర్ చేయాలి, అలా చేస్తేనే ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఉంటుందని కూడా అందరు భావిస్తున్నారు. సో చూడాలి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో. ఎన్టీఏ ఉంటుందా ఊడుతుందా అన్న క్వశ్చన్ కూడా రేస్ అవుతుంది. సో ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి డెసిజన్ తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. సో ఇదే వాటి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.